Everyone, welcome to Shivan Concepts. So friends, TSPSC Group 1 की స్టేట్మెంట్ క్వశ్చన్లు వస్తాయా రాదా అని చాలా మందికి అయితే డౌట్ ఉంది. స్టేట్మెంట్స్ అంటే యూపీఎస్సీలో ఉంటాయి కదా. సో యూపీఎస్సీలో ఉన్నటువంటి స్టేట్మెంట్ క్వశ్చన్స్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి వస్తాయా, నెక్స్ట్ ఏబిపిఎస్సీ నోటిఫికేషన్లు వస్తున్నాయి ఆగస్టులో, వాటికి కూడా వస్తాయా రాదని చాలా మందికి అయితే డౌట్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడగడమా లేదా అనేది మీ స్టేట్ పిఎస్సీ ఉంటుంది కదా, అంటే టీఎస్పీఎస్సీ లేదా యూపీఎస్సీ ఉంటుంది కదా, వాళ్ళ యొక్క ఎక్స్క్లూజివ్ రైట్ అనమాట. వాళ్ళు ముందు చెప్పాల్సిన అవసరం లేదు. మేము స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నామని వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు సర్ప్రైజ్ అనే ఇవ్వచ్చు, వాళ్ళు సడన్గా సర్ప్రైజ్ కూడా ఇవ్వచ్చు. సో అందుకోసం ఈ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట. ఎందుకంటే చాలామంది స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేవి డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే మీరు స్టేట్మెంట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఉండాల్సింది క్లారిటీ, అంటే టాపిక్ మీద సంపూర్ణంగా క్లారిటీ ఉండాలి. ఇంతకుముందు జస్ట్ ఫ్యాక్ట్స్ చదువుకుంటే ఏబిసిడి డైరెక్ట్ పెట్టేయగలరు, కానీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అలా కాదు. స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేవి కాన్సెప్టువల్ నాలెడ్జ్ బాగుండాలి. కాన్సెప్టువల్ నాలెడ్జ్ బాగున్నప్పుడే మీరు స్టేట్మెంట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలరు. కాబట్టి మన టెస్ట్ సిరీస్ ఉంది కదా, గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ పెడుతున్నాం టీఎస్పీఎస్సీ వాళ్ళకి. అందులో నేను స్టేట్మెంట్ క్వశ్చన్స్ కూడా పెడతాను. స్టేట్మెంట్ క్వశ్చన్స్ పెట్టడమే కాకుండా ఆ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి ఒక లైవ్ వీడియో కూడా చేస్తాను. డౌట్స్ అండ్ క్లియరెన్స్ ఉన్నాయి కదా, సో ప్రతి ఒక్కరికి కూడా డౌట్స్ క్లియర్ చేయడానికి మ్యాక్సిమం నేను 1 or 2 వీడియోస్ అయితే మీకు లైవ్ వీడియోస్ కూడా అందిస్తాను. సో మన టెస్ట్ సిరీస్ వచ్చేసి టీఎస్పీఎస్సీ వాళ్ళది 1st August అనమాట. సో 1st August లాంచ్ చేస్తున్నాము. 1st August లాంచ్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కండక్ట్ చేస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కండక్ట్ చేస్తున్నాము. తెలుగు మీడియం వాళ్ళకి నేను తర్వాత అనౌన్స్ చేస్తాను. సో కొంచెం ట్రాన్స్లేటర్ ప్రాబ్లంగా ఉంది. సో అది చేసిన తర్వాత మీకు అనౌన్స్ చేస్తాను. తెలుగు మీడియం వాళ్ళకి, ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న మెంబర్స్ కొందరు రిజిస్టర్ చేసుకున్నారు. సో ముందే టెస్ట్ సిరీస్ రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళకి ముందుగా అనౌన్స్ చేస్తాం. ఎప్పుడు అనౌన్స్, ప్రైస్ ఇవన్నీ కూడా నీట్గా అనౌన్స్ చేస్తాం. ఏమైనా ఆఫర్ ఇవ్వాలనుకున్నా కూడా మిగతాది ముందుగా అనౌన్స్ చేస్తాం. కాబట్టి మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే, మన టీం ఉంది కదా, సో మన టీం మెంబర్ ఉంది, వాట్సాప్ అలానే టెలిగ్రామ్ ఉంది. సో 8800481013. సో అందరికీ తెలుసు మన టీం మెంబర్ది. సో అలానే ఎవరు కూడా దయచేసి కాల్స్ చేయొద్దు, కాల్స్ యాక్సెప్ట్ చేయరు. మీరు డైరెక్ట్ వాట్సాప్ ఆ టెలిగ్రామ్ ద్వారా మెసేజ్ చేయండి. ఏమని చేయాలంటే మీరు జస్ట్ టెస్ట్ సిరీస్ సో ఇలా మెసేజ్ చేస్తే చాలు. మీరు టెస్ట్ సిరీస్ కన్ఫర్మ్డ్ అని జస్ట్ మెసేజ్ చేయండి చాలు. టెస్ట్ సిరీస్ కన్ఫర్మ్డ్ అని చేస్తే మీరు మెంబర్స్ అయితే మీ డీటెయిల్స్ ఉంటాయి, ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుంటారు. మీరు మెంబర్స్ కాకుంటే బయట వాళ్ళైతే మీ నేమ్, మీరు యూజ్ చేసే ఆ వాట్సాప్ మొబైల్ నెంబరు అలానే మీ పేరు మెన్షన్ చేసుకుంటే రిజిస్టర్ చేసుకుంటారు. ఏమైనా ఆఫర్స్ ఉంటే మీకు ముందుగానే అనౌన్స్ చేస్తారు. మిగతా వాళ్ళకంటే 1 day ముందు అయితే చెప్తారు. సో ఇలా మీరు మెసేజ్ చేయండి మన టీం వాళ్ళకి. ఆల్రెడీ మెంబర్స్ మన మెంబర్షిప్ ఉన్న పర్సనల్ గైడెన్స్లో వాళ్ళైతే కొంతమంది రిజిస్టర్ చేసుకున్నారు. సో వాళ్ళు కూడా ఒక 17-18 మెంబర్స్ అయితే ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకున్నారు. సో మిగతా మెంబర్స్ కూడా రిజిస్టర్ చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ కూడా వచ్చేసి ఒక 3-4 మెంబర్స్ అయితే రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు. సో ఇట్లా ముందుగానే. కాబట్టి మన టెస్ట్ సిరీస్లో స్టేట్మెంట్ క్వశ్చన్స్ కూడా నేను కవర్ చేస్తాను. గ్రాండ్ టెస్ట్లో ప్రతి ఒక్కటి ఉంటుంది. మీకు హై లెవెల్, లో లెవెల్, సో కన్ఫ్యూజ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, డిఫికల్టీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఈజీ ఎలా ఉంటాయి, మీడియం ఎలా ఉంటాయి. నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూశాను. తెలంగాణకు సంబంధించిన గ్రూప్ 2 పేపర్స్, గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ట్రెండ్ ఎలా ఫాలో అవుతుంది అవన్నీ చూశాను. ఒకవేళ మీకు స్టేట్మెంట్ క్వశ్చన్స్ మిమ్మల్ని డిఫికల్ట్గా చేయాలనుకున్నా కూడా మిమ్మల్ని ఆ డిఫికల్టీ పేజ్లోకి పోనివ్వను. ఎందుకంటే నేను ఆ డెలిషన్ మెథడ్స్, స్పెక్యులేషన్ ఎలా ఉంటుంది, యూపీఎస్సీ యొక్క డెలిషన్ మెథడ్స్ కూడా బాగుంటాయి. నిజానికి స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో స్టేట్మెంట్ క్వశ్చన్స్ చాలా ఈజీ ఉంటాయి. ఎందుకంటే మీకు స్టేట్మెంట్లో 1 స్టేట్మెంట్ తెలిసినా 3 స్టేట్మెంట్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది. లేదా ఒక రెండు స్టేట్మెంట్ ఉంటాయి, వాటిలో ఒకటి తెలిసినా కూడా మీకు ఆన్సర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. కొన్ని లాజిక్స్ ఉంటాయి అందులో. స్టేట్మెంట్ క్వశ్చన్స్లో డెలిషన్ మెథడ్లో కొన్ని లాజిక్స్, డెలిషన్ మెథడ్స్ ఉంటాయి. అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన టెస్ట్ సిరీస్లో జనరల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు పేపర్ ఎలా ఉన్నా కూడా, సో ప్రిలిమ్స్ పేపర్ ఎలా ఉన్నా మీరు ఫేస్ చేసే విధంగా అయితే మన టెస్ట్ సిరీస్ మిమ్మల్ని తయారు చేస్తుంది. మీరు 100% చాలా సాటిస్ఫై అవుతారు మన టెస్ట్ సిరీస్తో. సో చాలా క్వాలిటీగా ఉన్నాయి క్వశ్చన్స్. యూపీఎస్సీ స్టాండర్డ్ ఇక్కడ మెయింటైన్ చేశాను. గ్రూప్ 1 అనేది కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఉన్నా కూడా మన ఆస్పిరెంట్స్ ఎలా గెయిన్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే చాలా టెక్నిక్స్ అయితే యూజ్ చేస్తాను. ఇక్కడ యూజ్ చేసి క్వశ్చన్స్ అయితే చేయడం జరిగింది. సో త్వరలో తెలుగు మీడియం వాళ్ళకు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, August 1వ తేదీ. సో 1st August ప్రతి ఒక్కరు కూడా ఈ డేట్ని అయితే గుర్తుపెట్టుకోండి నీట్గా, ఈ తేదీని. 1st August టెస్ట్ సిరీస్ లాంచ్ అవుతుంది. ఒక టెస్ట్ సిరీస్ లాంచ్ అవుతుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ సమ్మరీ కూడా ఆ రోజే స్టార్ట్ అవుతుంది అనమాట. కరెంట్ అఫైర్స్ సమ్మరీ కూడా కోర్సు ఆ రోజే స్టార్ట్ అవుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ సమ్మరీ ఏంటంటే, కరెంట్ అఫైర్స్ సమ్మరీలో మొత్తం వచ్చేసి 10 వీడియోస్ ఉంటాయి. సో 10 వీడియోస్ ఉంటాయి. ఇందులో మీరు టెస్ట్ సిరీస్ ఈ కరెంట్ అఫైర్స్ సమ్మరీ ఉంది కదా, క్విక్ సమ్మరీ, ఇది ఎప్పటి నుంచి అంటే జనవరి నుంచి నేను సెప్టెంబర్ వరకు కవర్ చేస్తాను. జనవరి టు ఆగస్ట్ అని పెట్టాను మామూలుగా అక్కడ, అయితే సెప్టెంబర్ వరకు కవర్ చేస్తాను. సో సెప్టెంబర్లో పేపర్ అనేది ప్రింటింగ్ వెళ్ళిపోతుంది, 1 month ముందు పేపర్ ప్రింటింగ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఆగస్ట్ వరకు అని పెట్టాను. సో జనవరి నుంచి సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తాను. మొత్తం మీకు మోస్ట్ ప్రిడిక్టబుల్ టాపిక్స్ ఏమున్నాయి, ఎక్కువ న్యూస్లో ఉండి సో గ్రూప్ 1 ఎగ్జామ్కి అడిగేదానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి, అవే నేను చేస్తున్నాను నీట్గా. ఇవి చాలా హెల్ప్ అవుతాయి మీకు గ్రూప్ 1 ఎగ్జామ్కి. ఇవి ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ కోసమే చేస్తున్నాను.
సో నేను ఆనెస్ట్గా చెప్తున్నాను. సో ఇదైతే ఓన్లీ ప్రిలిమ్స్ కోసమే చేస్తున్నాను. అంటే ఇవి మెయిన్స్కి అయితే పెద్దగా యూజ్ అవ్వు. సో మెయిన్స్కి అవసరం లేదు కరెంట్ అఫైర్స్, ఈ కరెంట్ అఫైర్స్ అవసరం లేదు. ఇవి క్విక్ నోట్స్ అనమాట. మీరు ఏ చదవాలి ఏ చదవకూడదు అని కన్ఫ్యూజ్లో ఉంటారు కదా కరెంట్ అఫైర్స్. వాళ్ళకి కరెంట్ అఫైర్స్ మీరు బుక్లో చూడండి చాలా వ్యాస్ట్ ఉంటాయి. ఒక్కో సబ్జెక్ట్గా వచ్చేసి 10 to 20 టాపిక్స్ పెట్టుంటారు. అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అవన్నీ అవసరం లేదు. ఏం అవసరమో మీ ప్రిపరేషన్లో ఏ స్కిప్ చేయాలో మీకు తెలియాలి. ఫస్ట్ ఏవి చదవాలో కాదు, ఏ స్కిప్ చేయాలో తెలిసినప్పుడే మీరు కరెక్ట్గా మీకు ఏం చదవాలో తెలుస్తుంది. కరెక్ట్గా ప్రిపరేషన్ అనేది వేలో వెళ్తుంది అనమాట, రైట్ వేలో. కాబట్టి ఇవి నేను ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ కోసమే చేస్తున్నాను. ఇది ఏ ప్రిలిమ్స్ కంటే ఇది ఏపీఎస్సీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఏపీఎస్సీ వాళ్ళకి, టీఎస్పీఎస్సీ వాళ్ళకి, యూపీఎస్సీ వాళ్ళకి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు కదా, వాళ్ళకి కూడా చాలా అయితే ఇవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ మీకు సెంట్రల్ ఎగ్జామ్స్ ఏమున్నా కూడా ఈ కరెంట్ అఫైర్స్ బాగా యూజ్ అవుతాయి మీకు. సో నేను స్కీమ్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కీమ్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సో ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకనమీ, ఎన్విరాన్మెంట్, ఆర్ట్ అండ్ కల్చరు, సో నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫెన్స్ పరంగా, హెల్త్ పరంగా, ఇండిసెస్, రిపోర్ట్స్ ఏమున్నాయి, మిస్లేనియస్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏమున్నాయి కరెంట్ ఈవెంట్స్లో, నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఏమున్నాయి. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా నేను కవర్ చేశాను. ఇందులో అన్నీ కవర్ చేసి జనవరి నుంచి మీకు ఆగస్టు వరకు ఇంక్లూడింగ్ సెప్టెంబర్ 15th వరకు కంప్లీట్ డేటా అయితే మీకు ఇస్తాను. ఈ 2 కోర్సులు, ఒకటి మన టెస్ట్ సిరీస్, సో మనది టెస్ట్ సిరీస్ ఒకటి, అలానే కరెంట్ అఫైర్స్ క్విక్ సమ్మరీ నోట్స్ కూడా 2 వచ్చేసి ఆగస్టు 1st లాంచ్ చేస్తాము. సో మీరు ఆగస్టు 1st బై చేయగానే టెస్ట్ సిరీస్ మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. 8 సెక్షనల్ టెస్ట్లు అయితే అందిస్తాను అప్పటికి. తర్వాత గ్రాండ్ టెస్ట్లు, మిగతా కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేసి ఒక్కొక్కటి ఇస్తూ ఉంటాను మీకు. 1 వీక్లో గ్రాండ్ టెస్ట్లు అందిస్తాను. సో కరెంట్ అఫైర్స్లో మీకు వచ్చేసి ఫస్ట్ 6 వీడియోస్ వస్తాయి. 6 వీడియోస్ జూలై వరకు, జనవరి నుంచి జూలై వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఆ 6 వీడియోస్లో కవర్ అయిపోతాయి. సో రిమైనింగ్ ఆగస్టు సెప్టెంబర్కి సంబంధించిన ఒక 3 వీడియోస్లో మీకు నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి అందిస్తాను. దాంతోపాటు ఒక లైవ్ వీడియో చేస్తాను, మీకు డౌట్స్ క్లియరెన్స్ చేయడానికి ఒక లైవ్ వీడియో కూడా అందిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేట్మెంట్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇంతకుముందు కూడా తెలంగాణ ఎగ్జామ్స్లో కొన్ని ఎగ్జామ్స్ అడిగారు. కాబట్టి ఎక్కువ ఛాన్స్ ఉంది, గ్రూప్ 1 అడిగేదానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంది. కాబట్టి అవి కూడా నేను ఇక్కడ కవర్ చేస్తాను. అవి కూడా మీరు నీట్గా చూడండి. సో ఇది వచ్చేసి మీకు అందించాలని ఒక ఉద్దేశంతో నీట్గా ఈ వీడియో అయితే చేస్తాను. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఆల్.